కాలంలో నాగులకొండ అనే పట్టణాన్ని శివదంతు అనే రాజు పాలన చేస్తుండు. ఒకనాడు ఆ రాజు వేట మీద మక్కువ కలిగి ధనుర్బాణాలు ధరించి అడవికి వెళ్లి క్రూర జంతువుల్ని వేటాడి అలసిపోయి పక్కనే ఉన్న శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ శివదంతు మహారాజు స్వర్గాన్ని పాలించే ఆ ఇంద్రదేవుని 7 బిడ్డలు ఆడవికొచ్చి శివుని గుడి పక్కన శివకరుణులోన కేరింతలు కొడుతూ స్నానాలాడుతుంటే అందులున్న అమర కన్యను చూసి శివదంతు మనసైతే వారేసుకుంటూ తనని చూసి ఆ అమర కన్య కూడా సిగ్గు మొగ్గైతుంటే రాజు గమనించిండు. మనసులు కలిసిన ఇద్దరైతే శివుని ముందు గంధర్వ వివాహం చేసుకొని చిలుక గోరెంకలల్లే నాగుల కుండకు రానే వచ్చిండు. అన్యోన్యంగా కాపురం చేస్తుండ్రు. పిల్లై ఎన్నో ఏళ్ళు గడిచిన పిల్లలేరని దంపతులొకనాడు కులదైవమైన ఆ శంకరునికి భక్తితో రుద్రాభిషేకం చెయ్యంగా సక్కనైన కొడుకు వాళ్లకు ఉట్టంగా నలభూపతి అనే పేరు పెట్టుకుండ్రు. కొడుకు 10 ఏళ్ళోడైన వెంటనే అందాల కూతురు వాళ్లకు ఉట్టంగా సుక్కలాంటి ఆ బిడ్డను వాళ్ళు సూరమ్మ అని పిలుచుకుంటుండ్రు. సూరమ్మ 5 ఏళ్ళు వచ్చి రాగానే ఆ తల్లిదండ్రులు కన్నెముయంగా నలభూపతైతే విలవిలలాడి వేదాల వెంకయ్యనే పిలిపించి సెల్లె జాతకాన్ని చూడమంటుండు. ఓ యువరాజా నీ సెల్లె జాతకం చూడగా ఎంతో బాగున్నదయ్యా. కానీ ఓ రాజా మెక్కు పుట్టిన కొడుకుతో నీకు గంధముందయ్యా. అయ్యో అంటే ఆగమైతుందయ్యా నీ జీవితం. సెల్లె మీద నువ్వు ప్రేమలే పెంచుకుంటివో యమగండమే నీ వెంటనుందని తెలుసుకో. యమగండమే నీ వెంటనుందని తెలుసుకో. మరి ఈ గండం నుంచి గట్టెక్కే మార్గమే లేదా? ఎందుకు లేదు నాయనా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉంటుంది. మీ చెల్లె నీకు ఎంత దూరంగా ఉంటే యమగండం కూడా నీకంత దూరం అవుతుంది. అని వెంకయ్య చెప్పంగానే నలభూపతి బాగా ఆలోచించి 5 ఏళ్ల తన చెల్లె సూరమ్మను ఒంటి స్తంభము మేడలో ఉంచి ఊపిరి పీల్చుకున్నాడు. 10 ఏళ్లు గడిచిన తర్వాత కామాక్షమ్మను లగ్గమాడి సుఖంగా ఉంటున్నాడు. ఒంటి స్తంభము మేడలో ఒంటరిగా 15 ఏళ్లు సూరమ్మ అనురాగాలకు ఆప్యాయతలకు దూరమై తన రాతను నిందించుకుంటూ తల్లిని తలుసుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. చెల్లె సూరమ్మ, అమ్మా నన్ను ఎందుకన్నావమ్మా?
గర్భంలోన పుట్టిన రాత మారలేదే ఈ దీనురాలిపై ఎవ్వరికింత జాలి కలుగదాయే ఆ స్వర్గంలో నిమ్మలంగా నువ్వే ఉండి నిప్పుల గుండంలో నేనుంటి ముద్దు మురిపాల నిన్ను మంచి పెంచిన నాయన్న నా మీద ఎందుకని పగవు నిన్నో తెలువకున్నదమ్మా దిక్కులేని అనాథ బతుకును నేను బతకనమ్మా నీ చల్లనైన ఒడి కావాలమ్మ నన్ను తీసుకుపోవమ్మా సూరమ్మ పడుతున్న గోసలనైతే చూడలేని ఆ సాంబశివుడు అయ్యో మంచులాగా కరిగిపోయిండు మంటలాగా మండనే మండిండు నలభూపతి కళ్ళు తెరిపించనీకి బాపనయ్యగా ఏకం గట్టి కైలాసాన్ని వదిలిపెట్టి నాగుల కొండకు రానే వచ్చి నలభూపతినైతే కలువనే కలిసిండు ఎవరు మీరు ఓ స్వాములు ఏడి నుంచి వస్తున్నారు స్వాములు నన్ను గలువానికి కారణం మీరు వివరిస్తే వింటాను స్వాములు మంచి మాట నీకు చెప్పిపోదామని మంచు కొండల్లోంచి నేను వచ్చాను శల్యసూరమ్మను బాధ పెడుతున్నావు ఒంటి స్తంభం మేడలోని నీ చెల్లెకు 7 రోజుల్లోన పెళ్లి చెయ్యకుంటే నువ్వు నీ వాళ్ళంతా నాశనమైతారు తోడబుట్టిన చెల్లెను నువ్వు ఏడిపించుట న్యాయమా నువ్వు రోజు రాజభోగాల్లో తేలిపోతున్నావు ఇది ధర్మమా చేసిన తప్పుకు ఓ రాజా చెంపలేసుకొని ఇప్పుడే మారాజా నేను చెప్పిన తీరుగా చెల్లె లగ్గం జరిపించు ఓ రాజా నా మాట కాదని అంటివో నరక బాధలు తప్పవు మహారాజా అని బాపనయ్య వెళ్ళిపోంగానే నలభూపతి గడగడ వణికిపోయి మంచోణ్ణి తెచ్చి సెల్లెకు పెళ్లి చేస్తే దానికి పుట్టే కొడుకుతోని నాకు ప్రాణగండం ఉంటదని ఆలోచించి ముక్కు ముఖం కాళ్ళు చేతులు చక్కగా లేని సంసారానికి పనికిరాని పరమగొడ్డును వెతికి తెచ్చి సెల్లెలికిచ్చి పెళ్లి చేసిండు అన్నమాటను కాదనలేక పరమగొడ్డును లగ్గమాడి తన భర్తను చూసి అల్లాడిపోయి అన్నతో తన బాధనంతా ఎల్లబోసుకుంటున్నది ఆ సెల్లెలు సూరమ్మ అన్నా ఏమిటయ్యా ఇది ఎందుకన్నా నా మీద నీకింత కరుణ లేకపాయే ఈ పెనిమిటితో నా బతుకునంత నేనెట్లెల్లదీయాలే 10 ఏళ్ళు నేను ఒంటరిదానిగా బాధలెన్ను పడితే నువ్వు పిలువగానే నా కష్టాలు కడతేరినవనుకుంటే అంతలోనే ఇంత ఘోరము చేస్తివయ్య నా బతుకును ఓ చెల్లె సూరమ్మ కన్నీళ్ళు పెట్టకమ్మ 60 రాజ్యాలు నాకు ఉన్నాయమ్మా అందులో 7 చింతన పల్లె ఒకటి ఉందమ్మా ఆ పల్లెను నీకు కట్నం కిందిస్తానమ్మా నీ పెనిమిటితో నువ్వు ఆ పల్లెలో ఉంటూ పిల్ల జల్లాలతోని సల్లంగా బతికియమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగా నీ కొంగు బంగారమేగా చెల్లమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగా నీ కొంగు బంగారమేగా చెల్లమ్మ మనసులో
మనసులోన మర్మం దాచి మాయ మాటలెన్నో చెప్పి చెల్లే కన్నీళ్లను దుడిచి వెంటబెట్టుకొని ముందుకు నడిచి చెల్లే కన్నీళ్లను తుడిచి వెంట పెట్టుకొని ముందుకు నడిచి నమ్మిన దంపతులాను సింహాని సీకటిలోన పన్నెండామడ దూరాన అడవికి తీసుకొచ్చి 12 మడ దూరాన అడవికి తీసుకొచ్చి ఆ దీనుల నాగం జయ్యన చేసిండు ఆనందంతో తన పట్నం చేరిండు ఆనందంతో తన పట్నం చేరిండు అన్నా 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 అయ్యో ఎన్నికొండా నేలే శంకరుడా నా గుండె మీద ఇంత బరువును ఎట్లా విడితివిరా మొయ్యలేక నేను ఒత్తుకుంటే నా ఏడుపు నీకు వేడుకల్లే కనిపిస్తూ ఉన్నదా చిన్ననాడే కన్నా వాళ్ళు నన్ను వీడిపోయినాక తోడబుట్టి నోడేనా బతుకుతోని ఆడుతుంటే నువ్వు కూడా కానకపోతీవిరా నా జీవితం అంటే నీకు కూడా చేదైపోయిందా బతికి నేను లాభం ఏముందిరా నా భర్తకు నేను భారమై ఉండాలేనురా శివయ్య ఆడదానికి ఇన్ని బాధలా నా స్థానంలో నీ కూతురే ఉంటే చూస్తూ ఊకుంటావా సూరమ్మ తల్లి వరపోస్తుంటే శివుడు గరిగిండు సూరమ్మ తల్లి వరపోస్తుంటే శివుడు గరిగిండు చాలా వరహాల వానను అడవిలా కురిపించిండు చాలా వరహాల వానను అడవిలా కురిపించిండు ఆ వానలో కలిసి సూరమ్మ ఆరోగ్యవంతుడయ్యే తీరుతుండు అది చూసి సూరమ్మ ఆనందలోకాన తేలుతుండంగా పరమ కొండడు చెంగు చెంగు మంటు గంతులేసుకుంటూ నా ముత్యాలు వరహాలతోని అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అందాల చంద్రగిరి పట్నాన్ని గట్టి రాజాది రాజుల్ని విలిపించుకొని రాజాది రాజుల్ని విలిపించుకొని రాజాది రాజుల్ని విలిపించుకొని సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యంతోని బతుకుతున్నది సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యంతోని బతుకుతున్నది అలా 12 ఏళ్ళు గడిచినా గాని కులదేవుడు మెచ్చి ఒడి నింపలేదని పరదేవుడు మెచ్చి వరమియ్యలేదని అల్లాడిపోయింది సూరమ్మ తనకు సంతానమియ్యలేదనే బాధతోని కైలాసం తవ్వబట్టింది అది గమనించిన పరమశివుడు సూరమ్మ మీద దయదలచి సంతానము ఇవ్వాలని నిర్ణయించుకొని వీరభద్రుణ్ణి తన కైలాసానికి పిలిపించుకుంటుండు ఆ భోలా శంకరుడు
దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య. ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య, నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య. ఎన్నడు నేను నీ కళ్ళలో నా శివయ్య, ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య. ఏదైనా సాధించి నిన్ను నేను శివయ్య, సంతోష పెడతాను నన్ను దీవించు శివయ్య. సూరమ్మ కడుపున నువ్వే బుట్టి ఓ కొడుక, నీ మేన మామ పొగరని చేసి నా కొడుక. ఆ తల్లి బాధలు తీర్చాలే నువ్వు ఓ కొడుక, చెప్పేటి మాటను సెవున బెట్టురా నా కొడుక. అన్న గణపయ్య పోగన్నగా బుట్టి అక్క మాంకాలి మందగాస్తుండు, అక్క మాంకాలికి నువ్వు దొరకాలి ఓ కొడుక. ఆ తల్లి చేతుల్లో నువ్వు వెరగాలి నా కొడుక. భోగన్ననే చేరి సావాసం చేసి ఓ కొడుక, 1,00,000 మందను నువ్వు గాయాలి నా కొడుక. శివుని కోరికను విన్నా వీరుడు తండ్రి మాటను జవదాటొద్దని 2 చేతులనే జోడించి దండాలు పెట్టంగానే ఆ వీరభద్రున్నైతే యాపకాయంతుండగా చేసి సూరమ్మ వచ్చే దిక్కుకు తలదిప్పి చూసుకొని ఆ శివుడే కైలాసాన్ని వదిలిపెట్టిండే. సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే, సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే. ఓ శివ శంకర పిల్లల్ని ఆమాని అడుగే తందుకే నీ తానికొస్తుంటే నువ్వే ఎదురొచ్చావు నా సంగతి చెప్పు. అడిగినోళ్ళ కన్ని ఇచ్చేటో నీవి నా కడుపు ఎందుకు పండిస్తలేవు, నీ మనసులేముందో ఆ గుట్టు విప్పు. నీకు కొడుకు నీ అటానికే నేని ఉండదెస్తున్నానే సూరమ్మ. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు తీరిపోయే రోజొచ్చిందే మాయమ్మ. ఓ లింగమయ్యా నీ చేతిలున్నా ఉండను నా దోసిట్లో వెయ్యయ్యా. ఈ ఉండను నీ దోసిట్ల వేస్తే డొల్లిపోతుందమ్మ మాయమ్మ సూరమ్మ. అట్లయితే ఓ నా జంగమదేవా ఉండను నా కొంగులయ్యవయ్యా. కొంగుళ్ళ వేస్తే ఓ నాయమ్మ కొంటిరికమైతది నా మాట ఇనవమ్మా. ఒళ్ళే వేసిన గాని ఒలికిపోతుందమ్మ, 2 కాళ్ళు ఒక్క దగ్గరికి వెట్టమ్మ. పిట్ట పిల్ల లెక్క నోరు దరువమ్మ, తెరిచిన నోట్లో ఉండ వేస్తానమ్మ. పండంటి కొడుకు నీకు ఉడతాడమ్మా. పరమశివుడు చెప్పినట్టుగా సూరమ్మ నిలబడగానే తారక మంత్రాన్ని శివుడు తను వెళ్ళా చదువుకోని, యాపాకాయంతా ఉండను ఆ తల్లి నోట్లో వేసి సల్లంగా దీవెనలిచ్చి శివుడు మాయమైపోగానే, ఆ ఉండను ఆనందంగా మింగేసి దండాలు పెట్టుకొనెనకకు మళ్ళింది. చంద్రగిరి పట్నము చేరా వస్తుంది. ఆ ఉండను మింగంగానే సూరమ్మ కడుపు వంటి నెలలు నిండుతున్నవి. ఒకరోజు నాగులకొండ నుంచి వచ్చిన కుమ్మరోళ్ళ తానా కుండలు, శాలోళ్ళ తానా బట్టలు, బెస్తోళ్ళ తానా శాపలు తీసుకొని ఆళ్లకు కడుపు నిండా పెరుగన్నం పెట్టి అన్న యోగక్షేమాలు తెలుసుకొని తన గురించి అన్నకు చెప్పమని పంపిస్తది. వాళ్ళు సరాసరి నలభూపతి దగ్గరికెళ్ళి అన్ని విషయాలు చెప్పంగానే అగ్గిలా మండుతూ లేచిండు.
ఆ నాగుల కొండరాజు. ఏమిటి సూరమ్మ బతికే ఉందా? పైగా కడుపుతో ఉందా? అడవిలో ఆగం చేసొస్తే దాని సంసారానికి పనికిరానోనితో దాని కడుపెట్ల వండింది. ఆ పిండాన్ని దాని పట్నాన్ని సర్వనాశనం చెయ్యాలి. ఓరి బెస్తమల్లయ్య, నువ్వు వెంటనే పాములోల తానికి పోయి నా పేరు చెప్పి కాలకుండ విషాన్ని తెచ్చి అది కలిపి పిండి వంటలు చేసుకురా. ఓరి శాల ఏరయ్యా, నా ముద్దుల చెల్లెలి కోసం పోగు పోగుకు విషాన్ని దాపిస్తూ చీరను రైకును నేసుకునిరా. పాపం నా చెల్లె కడుపుతో ఉంది. తోడ పుట్టినందుకు బట్టలు పలహారాలు పెట్టొస్తా. విషము గల్పిన పలహారాలు సీరరైకను తీసుకొని నయవంచకుడు నల భూపతైతే నాగుల కొండను వదిలిపెట్టి చంద్రగిరి పట్నాన్ని చేరుకున్నాడు. సూరమ్మ ఇంట్లో కాలు వెట్టనే వెట్టిండు. అన్నను చూడంగా అన్ని మరిచిపోయి సూరమ్మ ప్రేమతో అన్నను ఇంట్లోకే తీసుకెళ్ళెను. కూసోబెట్టి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండెను. అన్నా మంచుకున్నావా? వదినమ్మ బాగుందా? పిల్లలెందరన్నా? అన్న నిన్ను చూసెంత కాలమైందయ్యా, వదినమ్మ బాగుందా? పిల్లలెందారయ్యా? నీ రాజ్యమంతా ఎట్లా ఉన్నదయ్యా? చెల్లె నువ్వెక్కడ ఉంటుందో తెలువక దేశ దేశాలన్నీ దేవుళ్ళాడినమ్మ. ఈరోజు తెలువంగ చూడవస్తీనమ్మా. కడుపుతో నువ్వున్నవని తెలిసి మీ వదినే మురిసిపోయిందమ్మా. పిండి వంటలు ఈ బట్టలు నీకు వెట్టి రమ్మని పంపినాదమ్మా. అన్నా ఇవాళ నాకెంతో ఆనందంగా ఉందన్నా. నా ఊళ్ళంతా నాకు దగ్గరైండ్రు. ఇంతకంటే నాకేం కావాలన్నా? ఎప్పుడు వెళ్ళినవో ఏమో. లే అన్నా, అన్నం తిందువు గాని. లేదమ్మా, ఇయాల సోమవారం. నేను గంగతానం చెయ్యందే ఏమీ ముట్టను. అయితే నువ్వు కూసో అన్నా, నేనిప్పుడే గంగకు పోయి తానానికి నీళ్లు తీసుకొని వస్తా. అనుకుంటా సూరమ్మ బంగారు కడవను చేత పట్టుకొని నీళ్ళకే వంగనే. దాసీలతో చెప్పి నలభూపతైతే ఆ ఇంటిలో నుంచి బయటికొచ్చేసిండు. ముద్దుగున్న సీరరైకల్లి కట్టుకోవాలనే ఇద్దరు దాసీలు బుద్ధి ఉట్టి అవి కట్టనే గట్టిండ్రు. కట్టుకోగానే ప్రాణాలను వదిలిండ్రు. సూరమ్మ వాళ్ళను కాష్టం చేస్తే కాష్టంలో బూడిద గాలికి ఎగిరి చుట్టుపక్కలున్న ఇళ్ళల్ల పడితే అల్ల ఉన్నోళ్ళంతా సావనే చచ్చిల్లు. వానకు బూడిద కొట్టుకుపోయి షెర్ల కలవంగానే శాపలు చచ్చే. శాపలు తిన్నోళ్ళు చూస్తుండగానే నెత్తురు గక్కి సావనే పట్టే. నెలలు నిండిన సూరమ్మకైతే వీరుడు బీరప్ప పుట్టనే పుట్టే. బీరప్ప పుట్టంగా భూతల్లి ఎదరంగా నలభూపతైతే ఉలికి పడి లేసి చెల్లె నిల్లాడిందని తెలుసుకొని పిచ్చి వడ్డినట్టు రంకెలే వేసి నలుగురు కటికొల్ల విడిపించుకునే. ఓరి కటి కొల్లారా
వచ్చిండు సంపదల మీద ఆశ పెంచుకొని చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండ్రు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో కనుకు పుట్టి మనసంతా అల్లాడిపోయెను వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో వణుకు పుట్టి మనసంతా అల్లాడిపోయెను కొడుకా అయ్యో ఏమి కాలం వచ్చిరా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా లేక లేక నువ్వు పుడితివి లేక లేక నువ్వు పుడితివి ఇంతలోన దూరమైతుంటివి ఓ కొడుకా ఓ నా కొడుకా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా కొడుకా అయ్యో నన్న పోయకుంటిని నీకు చూల నన్న వాడకుంటిని ఉగ్గు పాలనీయకుంటిని గోరు ముద్దలన్న వెట్టకుంటిని నిన్ను గననీకి ఓ కొడుకా నేను బాధలెన్నో ఎల్లదీస్తిని నిన్ను గననీకి ఓ కొడుకా నేను బాధలెన్నో ఎల్లదీస్తిని ఆ బాధ తీరక పాయరా ఆ బాధ తీరక పాయరా నా ముని పాలు తీరక పాయరా ఓ కొడుకా ఓ నా కొడుకా ఎక్కడున్నా గాని ఓ కొడుకా నువ్వు చల్లగుండాలిరా నా కొడుకా ఈ తల్లి దీవెన ఓ కొడుకా నిన్ను కాపాడుతుంటదిరా నా కొడుకా అని గొడగొడా గోసరిల్తూ 12 రోజుల పసిగుట్టును కటికోళ్ళ చేతుల పెట్టిన కొడుకు బయలమని చెప్పుతుంది సూరమ్మ ఆ పసిగుట్టుని తీసుకొని కటికోళ్ళు పట్నము దాటి కాంచల మర్రి కిందికొచ్చి బిడ్డను కింద పడుకోబెట్టి తలపన్ను నరకడానికి కత్తుల్ని తీస్తుండ్రు కసాయి కటికోళ్ళు ఉజ్జయిని కొండల్ల మోహినికి శివునికి పుట్టిన మాంకాళి గొడ్డువతుల రెడ్డి ఇంట్లోన గౌరాల బిడ్డై పెరిగింది మాంకాళి కాలు వడగానే గొడ్డువతు రెడ్డి ఇల్లాలు గర్భమునైతే దాల్చింది అడవిల్లకు జన్మను ఇచ్చింది ఆడివిల్ల చంద్రమ్మ కామకాలితో వెరగంగా చెల్లె చంద్రమ్మను పానంగా
సాది సవరించి సవా లక్ష మందను చేసుకొని సాది సవరించి సవా లక్ష మందను చేసుకొని ఆ మందను గాయ అడవిలకు చెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది ఆ మందను గాయ అడవిలకు చెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది ఆ ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి కంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు ముచ్చట్లు ఆడుతుంటే అప్పుడు కూర్చొని వాళ్ళు చెట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు ఇనిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు సప్పుడు వాళ్ళకి వినిపించే ఊరల్ల పసిగుడ్డు ఏడుపు సప్పుడు. ఆ సప్పుడు వినగానే చెట్టు పైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు ఆ తప్పుడినగానే చెట్టుపైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు. అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు. అక్క ఊడలల్లా పోరడున్నట్టున్నాడు ఎవరి పోరడో ఎవరి పూరుడైతే ఏంది సెల్లే ఆడు మామూలుడు కాదు అసాధ్యుడు లేకపోతే గాడెట్లుంటాడు ఇప్పుడు ఏం చేద్దాం అక్క ఏం చేద్దాం మనకైతే చెట్టెక్క రాదు కిందుండే ఇద్దరం కొంగుజాపి విలుద్దాం నేను అనుకున్నట్టు వాడు అసాధ్యుడే అయితే ఎవరి ఒళ్ళోనైనా పడతాడు నీ ఒళ్ళో పడితే నువ్వు సాదుకో నా ఒళ్ళో పడితే నేను సాదుకుంటా ఎవరి ఒళ్ళో పడ్డా గాని సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకుందాం అలాగే అక్క ఊడల్ని ఉయ్యాలగా కట్టుకొని ఊగుతున్నావో మా సిన్ని తమ్ముడ మేమెవ్వలమో కాదు నీ అక్కలమురా మేమెవ్వలమో కాదు నీ అక్కలమురా మేమెవ్వలమో కాదు నీ అక్కలమురా మా మాట మన్నించి మా మీద దయ ఉంచి మనమంతా ఒక్క తల్లి పిల్లలమని ఒళ్ళబడితే నిన్ను సాదుకుంటమురా ఒళ్ళబడితే నిన్ను సాదుకుంటమురా ఒళ్ళబడితే నిన్ను సాదుకుంటమురా కడుపుల నిన్ను దాపెట్టుకొని కన్న కొడుకు లెక్క చూసుకుంటమురా నీకంట కన్నీరు గారనీయకుండా గుండెల్లో నిన్ను దాసుకుంటమురా కడుపుల నిన్ను దాపెట్టుకొని కన్న కొడుకు లెక్క చూసుకుంటమురా నీకంట కన్నీరు గారనీయకుండా గుండెల్లో నిన్ను దాసుకుంటామురా నారాయణ 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 అమ్మా మాంకాళి ఆ పిల్లగాడు మా దేవతల పిల్లగాడు నాకిచ్చేయమ్మా స్వర్గానికి తీసుకుపోతా లేదు మునీంద్ర వీడు ఏరుకోరి నా బొల్లోనే పడ్డాడు వీణ్ణి నేనే సాదుకుంటా అది కాదమ్మా ఆ పిల్లగాన్ని నువ్వు సాధలేవు వానితో నీకు లేనిపోని తిప్పలుంటాయి నా తమ్ముణ్ణి వెంచుకోనీకి ఎన్ని తిప్పలైనా పడతా నీకైతే ఇయ్యా సరే నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట భద్రంగా పెంచుకోమ్మా నారాయణ నారాయణ జోలాలి 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 జో జోలాలి
నిన్ను తాకిన క్షణమే నా తనువులోని అణువణువు పులకరించి పోయెరా మమకారంలో నన్ను ముంచెరా మురిపాలల్లో కన్న తల్లి ప్రేమలు నాలోన పెంచినావు కలలో ఊహించని భాగ్యాన్ని ఇచ్చినావు నీకన్నా నాకు మరో లోకమే లేదు మరో ధ్యాసే లేదు జోలాలి 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 జో జోలాలి నా ఆశలు అన్నీ నువ్వే అనుకోని నా గుండెల్లో నా దాచి తమ్ముడా నిన్ను పెంచుతానయ్యా నా ముద్దులు నీకు పంచుతానయ్యా పెరిగి పెద్ద నీవై నా పేరును నిలబెట్టి మంచి గుణము గలిగి మణి దీపంలా వెలిగి అక్క మా కాలికి ఆశా జ్యోతివి నీవై నను ధన్యురాలి నీ చేయి జోలాలి జోలాలి బజ్జోరా నా తమ్మి బజ్జోరా నా తమ్మి బజ్జోరా నా తమ్మి బజ్జోరా నా తమ్మి తమ్మి భోగన్న పొద్దంతా నా తమ్ముడు బీరప్పని చూసుకోనికే సరిపోతుంది. రోజూ నీకు కడుపు నిండా తిండి పెట్టి ఖర్చులకిస్తా గాని నా 1,00,000 మందును దగ్గరుండి గాయ తమ్మి. సరే అక్క, నువ్వు ఖర్చులకిత్తా అంటే నువ్వు ఎట్లా చెప్తే గట్లింటా. అలా అక్క మాంకాలి తమ్ముని మీదే ఆశల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి 7 ఏండ్ల బాలుణ్ణి చేసింది. విద్యా బుద్ధులు నేర్పించటానికి గురువుల దగ్గరికి పంపిస్తే 4 వేదాలు 6 శాస్త్రాలు 18 పురాణాలు భారత భాగవతాలు నేర్చుకున్నాడు వీరప్ప. లోక కళ్యాణార్థం తాను అవతరించిన విషయం గుర్తించి గొర్లగాయ నిశ్చయించుకొని ఆ విషయం అక్క మాంకాలితో చెబితే ఒప్పుకోదని అలిగి గురుకులం నుంచి పారిపోయి నాగులకుంట చెరువు దగ్గర దాక్కున్నాడు. చీకటి పడుతున్న తమ్ముడు రాకపోయేసరికి బెంబేలెత్తి నాగులకుంట దిక్కు తమ్ముడు పోయిందని తెలుసుకొని ఆగమాగంగా నాగులకుంట చెరువు తాన తమ్ముని కోసం దేవులాడుతుంది. ఆ అక్క మాంకాలి ఓరి తమ్ముడా యాడ ఉంటివిర నాకు గానరావా నువ్వు లేని నాడు నాకీ బతుకేలా నన్ను చూడలేవా ఎన్నో ఆశలు నీపై నేను పెట్టుకుంటి గదరా నా ఆశల పైన మన్నే మోసి నన్ను వదిలి వెళ్ళకురా లక్ష మంద కన్న నువ్వే ముఖ్యమని ఆ మందనొదిలి నీపై మమకారం పెంచుకుంటి కదరా నీకన్నా ఈ పట్నం నాకేమెక్కువగాదంటూ నా పాలననొదిలి పానంగా నిన్ను చూసుకుంటి గదరా ఎందుకు తమ్మీ ముఖము చాటునే చేస్తూ నువ్వు మనసుకు గాయం చేస్తూ అక్క 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 ఏమైందిరా తమ్మి ఎందుకు కలిగొచ్చావు మన ఇంటికి మనము పోదాము పారా అక్క ఏమనుకోకే తప్పైతే మన్నించే నేనైతే ఇప్పుడు మన ఇంటికి రాను ఉజ్జయినికి నిన్ను రాజునే చేస్తా ఉన్న సంపదనంతా నీకే రాసిస్తా లోక కళ్యాణము కోసమొచ్చినో నీ రాజ్యాలు నాకొద్దు గొర్లగాసుకుంటా
మందగాయానికి మస్తు మందున్నారు పసిపోరగా నీవి అడివిలెట్లుంటవురా మన సొమ్ము మనము దగ్గర ఉండి చూసుకుంటేనే సుఖముంటదక్కో నన్ను కాదంటే ఏడుస్తానక్కో నేను ఏడిస్తే నువ్వు చూడలేవక్క మందతానికి నన్ను తీసుకెళ్ళక్కో మనసు నిమ్మలం చేసుకో అక్కో నా మాట మన్నించి బయలుదేరక్క అనగానే వీరప్ప మంకుతనము తెలిసిన మాంకాలి అట్నుంచి అటే తమ్ముణ్ణు తీసుకొని కాంచల మర్రి కాడున్న మందకాడికి పోయింది మందను గాస్తున్న బోగన్నను పిలిపించుకొని తానొచ్చిన సంగతి చెబుతున్నది అక్క మాంకాలి బోగన్న బీరయ్యే ఊళ్ళే ఉండాడంట నేను వెట్టేటి బువ్వదిరడంట పట్న మేలాడంట మందగాస్తాడంట ఇప్పటిదాకా తల్లిని నేనయ్యి బీరయ్యను కడుపులో దాసుకున్నా ఇక నుంచి నువ్వే తండ్రి కావాలయ్యా ఎర్రటెండల్లోన తిరిగితే నీ నీడకు దిగి బోగన్న వాన పడుతుంటే నెత్తిపై ఇంత గొంగడి కొప్పెర పెట్టన్నా ఓ తమ్మి బీరయ్య నా మాట వినవయ్య మంద కాసేటోడు కాసేటి గొర్రెలను కాళ్ళతో తన్నొద్దు నోట దిట్టవద్దు పెద్ద గొర్రెలను పెద్దమ్మ అని పిలువు చిన్న గొర్రెలను చిన్నమ్మ అని పిలువు అక్క చెల్లెళ్ళన్న దమ్ములని పిలువు రోజు నేను మంద కాడికి నీకు సత్తి తెస్తానురా తమ్ముడా యాస్టగుంటే నువ్వు నాతోని మన పట్నము రావచ్చు తమ్ముడా మంచి చెడ్డలన్నీ చెప్పి మాంకాలి ఎల్లిపోంగనే వీరయ్య రుమాలు గట్టి మందనైతే గాస్తూ ఉండే వీరయ్య రుమాలు గట్టి మందనైతే కాస్తూ ఉండే ప్రతిరోజు పొద్దున్నే లేసి గంగతానమైతే చేసి ఓంకార జపాన్ని చేస్తూ వచ్చిపోయేటోళ్ళందరికైతే ఓంకార జపాన్ని చేస్తూ వచ్చిపోయేటోళ్ళందరికైతే పాలు పెరుగు ఉన్ని దానమే చేస్తుంటే పూలవాన కైలాసంలో గురిసిందే వీరయ్యే 16 ఏళ్ళోడయిండే ఏమిటి స్వామి మంచు కొండల్లో పూల వర్షమా ఇదేం చిత్రం చిత్రమేము కాదు పార్వతి, ఇది బీరయ్య చేస్తున్న దాన ధర్మాల ప్రభావం. స్వామి సూరమ్మ కడుపున పుట్టి అక్క మాంకాలి దగ్గర పెరిగి పొద్దంతా 1,00,000 మందిని కాసుకుంటా బాగానే కష్టపడుతున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. పెళ్లి కాకుండా బీరయ్య ఎన్ని దానాలు చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నిజమే పార్వతి, బీరయ్య లోపల పెళ్లి ఆలోచనలు పుట్టించే ప్రయత్నమే ఇప్పుడు త్రిమూర్తులం చేయబోతున్నాము అని శివుడు జంగమయ్యగా విష్ణువు అయ్యోరుగా బ్రహ్మ బాపనయ్యగా వేషాలు మార్చి ఆకాశం నుంచి అడవిలోకి దిగి కాంచల మర్రి కాడికొచ్చిండ్రు. వీరయ్య దానము చేస్తుంటే ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. ఆ త్రిమూర్తులు హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు స్వామి మీరు? మీకేం కావాలి? భూమండలంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వస్తున్న దేవజంగాలం నాయన. మేము రుద్రాభిషేకం చేసుకోవడానికి నీ మందనున్న బంగారు ఛాయగల్లా గొర్రెపాలు ఒక ముంతెడు కావాలి, ఇప్పిస్తావా? సరే స్వామి, ఇప్పుడే తీసుకొని వస్తా. చూడు నాయనా, నీకు పెళ్ళయిందా? లేదు స్వామి.
అయితే నువ్విచ్చే దానం మాకు అవసరం లేదు. అదేంటి స్వామి, నా పెళ్లికి ఈ దానానికి సంబంధమేముంది? ఉన్నది నాయన. పెండ్లిగానోడు ఎన్ని దానాలు చేసినా పట్టినోళ్లకు బర్కతుండదు, పెట్టినోళ్లకు మోక్షముండదు. మీరిప్పుడు ఎక్కడికెళ్తున్నారు స్వామి? శ్రీశైల పర్వతం పోతున్నాం. స్వామి సేవలు చేసుకొని తిరిగి 32 రోజులకు వస్తాం. మీరొచ్చేసరికి నేను లగ్గం చేసుకుని భార్యాభర్తలము కలిసి మీకు దానం చేసి మీ దీవెన తీసుకుంటాం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓ తమ్మి ఎందుకిట్లొచ్చావు? 1,00,000 మంద సల్లంగుంది గదా. ఏడు జాగిలాలు నీయన్న బోగన్న తల్లి మల్లి గొర్రె తమ్మి బాగుందా? కడుపు కన్నము కాలికి సెప్పు సుట్టల పోగకు కట్ట గొంగడుందా? మాటన్న చెప్పురా ఓ తమ్మి బీరప్ప. అన్నీ బాగున్నాయే, అంతా బాగుంది. బాగుంటే నువ్వెందుకు వచ్చినవురా తమ్మి? బాగుందక్క నీ మందలిచ్చుడు. అడవిలోకెళ్ళొచ్చిన తమ్ముణ్ణి పట్టుకుని ఆకలి కడుపు ఆరిన ముఖం గురించి అడుగుతావనుకున్నా గాని నీ మంద గురించే అడుగుతావనుకోలేదక్క. అది కాదు తమ్మి, మంద చల్లగుంటేనే మనమంతా చల్లగుంటాం తమ్మి. అయినా ఏదో మాట వసకన్నా మనసులో పెట్టుకోకు, నీకంటే నాకు ఎక్కువేముంది. సరే గాని ఏం పని మీద వచ్చినావు తమ్మి? అక్క, పెళ్లి పెటాకులు గానోడు దానం చేస్తే పట్టినోనికి బరకతు, పెట్టినోనికి మోక్షం ఉన్నదంట కదక్క. అందుకని నాకు పెళ్లి చేయమని అడగడానికి వచ్చినక్క. పెండ్లి మీద నీకు మనసు కలిగిందని ఎంత సల్లని మాట చెప్పినవురా. నువ్వేది అడిగినా చేసి పెడతానురా. 56 రాజ్యాల రాజుల పిల్లల్ని పిలిపించి నీకు చూపిస్తా. నచ్చిన దాన్నే ఖాయం చేస్తా. ఏనుగెత్తు బంగారాన్ని ఇచ్చి నీకు ఎదురు పెండ్లి చేపిస్తా. నువ్వు కోరుకున్న దానితో నీకు కొంగు ముడినే ఏపిస్తా. అక్కవో నాయక్క ఆరాధులల్లా మేనమామలు నాకెవలన్నా ఉన్నారా? మన తల్లికి తోడ బుట్టినోళ్ళు లేరు, మేనమరదండ్లు నీకెవ్వలు లేరు. నాగుల గొండాల నలభూపతి నాకు మేనమావాగాడా అక్క. నీకు 7 బిడ్డలున్నారక్క. అల్లొక్కదాన్ని చేసుకుంటానక్క. నా మాట నువ్వు మన్నించే మాయక్క. ఆ నాగులకొండ నలభూపతి శుద్ధి నీకెట్లా తెలుసు తమ్మి? 1,00,000 గొర్రెల మందకు 12 ఏళ్ళ కరువచ్చినాడు. నాగుల గొండాల మేపు కొద్దామని మందను నేను తోలుకెళ్ళితే ఆనిపట్నంలున్న సిక్కుడు చెట్లను కాకర తీగల్ని దొక్కుకుంటూ 12 పంటల పత్తి సేనును 101 పంట నువ్వుల సేనును మనమందనైతే మేస్తూ ఉంటే 10,000కు పట్టుదారం కట్టుకొని అల్లుడ బీరయ్య నీ మందనైతే మలుపుక పొమ్మాని శరణు ఘోరంగా ఆ రోజు దరిసింది ఆడు నా మామాని. ఆ ఉజ్జయిని కొండల్ల మోహినికి శివునికి పుట్టిన మాంకాళి. దొడ్డువతులారెడ్డి ఇంట్లోన గౌరల బిడ్డై పెరిగింది. మకాలికాలు అడగానే దొడ్డువతురెడ్డి ఇల్లాలు. గర్భమునైతే దాల్చింది, అడవిళ్లకు జన్మను ఇచ్చింది.
మల్లన్న అడవిల్ల కట్నం కింద ఇచ్చిన 7 గొర్రెలని బల సక్కంగా సాది సవరించి 1,00,000 మందను చేసుకొని ఆ మందను గాయ అడవిలకు చెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది. ఆ ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు ముచ్చట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు ఇనిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు సప్పుడు. ఆ సప్పుడినగానే చెట్టు పైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు. అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు. దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య. ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య, నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య. ఎన్నడు నేను నీ కళ్ళలోనా శివయ్య, ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య. ఏదైనా సాధించి నిన్ను నేను శివయ్య సంతోష పెడతాను, నన్ను దీవించు శివయ్య.
ఓ తమ్మి నీ మేన మామ మంచోడుగా దాడు మాయదారోడు పంచన్న పాప కారి తమ్మి ఆడు కొంచన్న కులద్రోహిరా తమ్మివాడు పొద్దు మాపు కయ్యాలు లేకుంటే తిన్న తిండి ఆనికెన్నడరగదు నీ తల్లి నిన్నో బాధలు పెట్టిండు విషము గలిపి ఎన్నో పానాలే తీసిండు నువ్వు బుట్టంగానే నిన్ను జంపానికి పన్నాగాలెన్నో వాడు పన్నెండు ఆని పట్నమాని మీద మన్ను బొయ్యా అని బిడ్డ నీకెందుకు తమ్మి లోకమేమి గొడ్డు పోలేదు తమ్మి సరే గాని అక్క, నువ్వు చెప్పింది నిజమే గాని ఎంతైనా మన మీనమమ్మ కదక్క. సరే తమ్మి, ఎంత చెప్పినా నీ మంకు నీదేనాయే. నీ ఇష్టం వచ్చిందని చేసుకో. నేనైతే ఇంటికి రాను. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నా హస్తకంకణాలిచ్చి పెళ్లి బొట్టు పెట్టి ఒళ్ళె ఒడువాలు పోసి నెత్తి లక్షింతలేసి సాగనంపుతా. తమ్ముని శక్తి గ్రహించిన మాంకాళి పెళ్లి బొట్టు పెట్టి కత్తి చేతికిచ్చి దీవించి పంపింది. బీరప్ప గుర్రాన్నెక్కి వేగంగా కొండలు గుట్టలు దాటుకుంటూ పోతుంటే గంగమ్మ అడ్డమొచ్చింది. ముందుకు పోనీకి తొవ్వలేక బీరప్ప గుర్రము దిగి గంగపై కన్నెర్ర చేస్తుండు. ఆ వీరుడు బీరప్ప. అమ్మా గంగమ్మ నన్నెవరనుకుంటివి నువ్వు? శివ పార్వతుల చెమట సుక్కల్లోంచి పుట్టినోన్ని, అస్త్రశాస్త్రములు వట్టి దక్షిణి తల నరికినోన్ని, అక్క మంకాలి తాన పెరిగి పెద్దదైనోన్ని. పెళ్లి కొడుకునై పోతుంటే గంగమ్మ నాకు అడ్డమొచ్చి ఆపుతవేందే ఓయమ్మ నన్ను నానెత్తురుతోని నీకు అభిషేకాన్ని చేస్తాను నా సంగతి నీకు తెలువదు గంగా. ఓరి బీరప్ప ఎందుకింత మొండితనము నీకు? ఓ బీరా మొండితనము నీకు అన్నీ తెలిసిన అక్క మంకాలి బుద్ధి ఏమైపాయే? ఓ బీరా బుద్ధి ఏమైపాయే? చేసుకోను వేరే పిల్లే లేదా నాగుల కొండకు నువ్వకు నా మాట నువ్వైతే మరువకు. నీతులు చెప్పి గోతులు తీసే నీ చూడేరా బీరా, నీ మామ నీ చూడేరా బీరా. నమ్మించి మోసం చెయ్యడంలో ఆరిదేరినోడు నీ మామ ఆరిదేరినోడు. నీ తల్లినే వాడు సంపబోయిండు, నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు. నీ తల్లినే వాడు సంపబోయిండు, నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు. ఎందుకమ్మా నా మామ పేరింటేనే అందరూ గజ్జున వణికిపోతున్నారు. ఇంత పిరికి బతుకు బతుకుతారెందుకు? మామ జుట్టు బట్టి ఆడించే అల్లుణ్ణి బీరయ్యను నేను భయపడను. ఎవ్వనికి గెలిచి వస్తను గాని ఓడిపోనెప్పటికీ. సరే, ఇది ఇట్లా ఉండని అమ్మా. నా మీనమామ గురించి వానికి బిడ్డలెందరు కొడుకులెందరు? తెలిసినోళ్ళు మన చుట్టారల్లా ఎవరున్నారంటావమ్మా? ఉన్నారు కొడుక. ఎరుకల తల్లి మావురాలెల్లమ్మకు బాగా తెలుసు. ఎల్లకక్కు తెలుసా? ఇప్పుడు అక్క ఎక్కడుంటది? మట్టు మంగళారం పుట్టు బుధారం నీ బావ జమదగ్నికి పూజలు చేయడానికి ఇయాల గంగతనానికి ఈడికే వస్తది. అక్కను పట్టుకో, అన్నీ చెప్తది గాని పెళ్లి కొడుకు వైతున్నావు మరి చిన్నమ్మకేం లేదా? ఎందుకు లేదు చిన్నమ్మ? రేపు కలియుగము పుట్టనుంది పెరగనుంది. నా భక్తులు ఒగ్గోళ్ళు బీర్లోళ్ళు నా పండుగ చేస్తారు. నేను పోయి పిల్లని తీసుకొని 1,00,000 మంది కాడికొస్తా. శుక్రవారము సూరపెళ్లి కొడుకునైతా, శనివారము గంగ స్నానానికొస్తా, ఆదివారము బోనాలు చేస్తారు, సోమవారం నాడు లగ్నం చేస్తారు, మంగళవారం నాడు ఎల్లకకు పూజలు చేస్తారు, బుధవారం నాడు నాగవెల్లి చేస్తారు. లక్కాకు నల్ల పూసలు చక్కని కుడుక సనని వస్త్రం పెట్టి నీకు మేకపోతును బలిస్తారు. సొప్పబెల్ల తెప్పదెచ్చి నీ పొట్టలు దిలిపెడతారు. ముందు నీకు పండుగ చేసి తరువాత నాకు లగ్గం చేస్తారు. నా భక్తులు నీ గంగా స్నానానికి వస్తారు.
అప్పుడు నా భక్తులను ఎలాంటి హాని లేకుండా కాపాడాలి గంగమ్మ. అనంగనే గంగా ఆనందంతో దారి ఎంగనే వీరప్ప గంగను దాటి పరపు బండ మీద ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తూ కూసుంటాడు. కొద్దిసేపటికి ఎరకల సానివేశంలో ఎల్లమ్మ గంగకొచ్చి తానము చేసి పైకి రాంగానే ఎదురుగా పోయి నిలబడ్డాడు ఆ తమ్ముడు బీరప్ప. ఏమిరా తమ్మి బీరప్ప, అక్క మాంకాలి బాగుందా? పెళ్లి బొట్టు పెట్టుకొని ఎక్కడికి పోతున్నావు? ఎల్లక్కకు శరణు శరణు. అక్క, నలభూపతి బిడ్డను పెళ్లి చేసుకోనికి నాగలకొండ పట్నం పోతున్నా. పిచ్చి పట్టింద నీకు ఓరి తమ్మి బీరప్ప, ఒంటిపై సోయుండే మాట్లాడుతున్నావా? నీకు లేకున్న నీ అక్క మాంకాలి కన్న ఇంతనన్న బుద్ధి కూడా లేకుండా పోయిందా? నాగుపాము లాంటి వాడు నలభూపతైతే ఒళ్ళంతా విషముతోని నిండి ఉన్నడు. మరుగు మందు పెడుతడు వాడు ఓరోరి బీర, నీ చూడాడు తెలువది నీకు ఓరోరి బీరా. ఆడు పామైతే నేను ముంగీసనే మోయక్క, ఆడు చిత్తులేస్తే నేను చిత్తు చిత్తు చేస్తాను. పట్టు పట్టిందంటే నేను ఇడిసి పెట్టను, అన్నీ గెలిసేదాకా నేను నిద్దురబోను. అక్క సిన్ని ఎంత చెప్పినా ఇనకుంట నేను ఇంటిలోంచి బయలెళ్ళిదినే ఓ ఎల్లక్క. నీతోని కాదని అంటూ నువ్వు చెప్పితివో, నాతో వను చూసుకుంటనే ఓ ఎల్లక్క. సరే తమ్మి, ఎట్లా ఏదుంటే అట్లయితది. నీ ముచ్చటెందుకు కాదంట? నువ్వు పోయి కాంచాల మరి కాడుండు, నేను నాగులకొండకు పోయి నీ 7 మర్దన్లకు ఎరకజెప్పి నీ తాత దోడిచ్చిన కలికి సిందోలి గుండం కాడికి తీసుకొస్తా. నీకు నచ్చిన దాన్ని చూసి లగ్గం చేసుకో. అది సరేగాని పిల్ల బాగా లేకుంటే నీ అక్క మాంకాలి వంకలు పెడుతుంది కదరా. మరి పిల్లి ఎట్లుండాలని నువ్వే చెప్పరాదక్క? వినవయ్య తమ్ముడా, నాయి తమ్ముడా, సిన్ని తమ్ముడా, పిల్ల పొట్టిగున్నా గాని పొంకముండాలే పొంకముండాలే. తమ్మి నల్లగున్నా గాని ముద్దుగుండాలే ముద్దుగుండాలే. ఈడుకు 20 ఏళ్ళుండాలే ఏళ్ళుండాలే. వినవయ్య తమ్ముడా, నాయి తమ్ముడా, సిన్ని తమ్ముడా. పిల్లకు తుప్పురింటికలు లేకుంటా చూడు లేకుంటా చూడు, నెత్తిన మాడ లేకుంటా చూడు లేకుంటా చూడు, పాపెట్ల సూడి లేకుంటా చూడు లేకుంటా చూడు, నెత్తిల సూడి లేకుంటా చూడు లేకుంటా చూడు, బల్లీసిగా లేకుంటా చూడు లేకుంటా చూడు, పెడసాన సూడి లేకుంటా చూడు లేకుంటా చూడు, పిట్టాను సల్ లేకుంటా చూడు లేకుంటా చూడు.
దుప్పటి లేకుండా చూడు లేకుండా చూడు బొడ్డున సూడి లేకుండా చూడు లేకుండా చూడు తమ్మి తోడ పాము లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు తాకుడు గల్లు లేకుండా చూడు లేకుండా చూడు ఎదురు పిక్కలు లేకుండా చూడు లేకుండా చూడు ఎదరు మాలు లేకుండా చూడు లేకుండా చూడు గుడ్డెల్గు పాదం లేకుండా చూడు లేకుండా చూడు అరికాలు కూసుడి లేకుండా చూడు లేకుండా చూడు అంటూ కడుపు లేకుండా చూడు లేకుండా చూడు ఇక బీరప్ప పెళ్ళి లేకుండా చూడు లేకుండా చూడు. అయ్యో అట్లాంటివింది తమ్మి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, కొడుకులు బిడ్డలతో సల్లగుండాలి, మీ బావకు బట్టలు నాకు కట్న కానుకలు పెట్టాలి, అప్పుడే కదా మాకు నిమ్మలమయ్యేది. ఓరి దేవుడు దేవుడు దేవుడు, ఇవన్నీ చూసుకుంటా కూసుంటే లోకంలో ఎందరికి పెళ్ళి అవుతుందక్క? అసలు నాకు పెళ్ళి అవుతుందంటవా? నవ్వులాటగా తమ్మి, ఆడదానికి చెడు లక్షణాలుంటే ఎన్ని బాధలుంటాయో చెబుతా విను. చెప్పక్క. తమ్మి బీరయ్య ఆ. తుప్పురెంటికల పిల్లని చేసుకుంటే దాంతో ఎప్పుడు జిగడమే అవుతుంది. అక్క తుప్పిరెండుకర పిల్లని చేసుకుంటే అట్లా అవుతుంది. ఇక మరి నెత్తిన మాలున్న పిల్లని చేసుకుంటే ఏమైంది అక్క? నెత్తిన మాడుంటే దువ్వన పెట్టి దువ్వరాదు, కొప్పేరాదు, బరువెత్తుకోరాదు. ఇక పాపెట్ల సుడున్నదాన్ని చేసుకుంటే? ఇక పాపిట్ల సుడున్నదాన్ని చేసుకుంటే తమ్మి అది వస్తొత్తనే మామని మింగి నీళ్లు తాగుతుంది. ఇక బొలిసిగున్నది ఇంత పొడుగు సగురం వేస్తుంది. ఎప్పుడన్నా మొగనికి కోపం వచ్చి జుట్టు పట్టుకుని కొట్టబోతే నా సామిరంగా పుసుక్కున్న సగురం ఊడొస్తుంది. అది మందిన్నలకు పోయి కొట్టక ముందే మొత్తుకుంటది. బాగున్నదక్క. మరి పెడసన సుడున్నదాన్ని చేసుకుంటే? ఇక పెడసన సుడున్నది వచ్చిన వారంలోనే పెద్ద బావని మింగేస్తుంది. కనుబొమ్మలు కలిసిన దాన్ని చేసుకుంటే వినవా తమ్ముడా? వింటున్నాక్క. చేసుకున్న మొగుడు అట్లుండగానే ఇంకొకరితో మారమారం పోతుంది. వామ్మో. ఇక కంట్ల మేలు ఉండదాన్ని చేసుకుంటే తమ్మి అది పొద్దుగా లేసి ఆకలి ఉడిసి సాంపు చల్లి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఎవరెవరు ఎట్లా పోతున్నారని 3 బాట్ల కాడికి వచ్చి నిలబడి చూస్తుంది. ఇక సూర్యకిరణాలు దలగంగానే తమ్మి కంట్లకెళ్ళి నీళ్లు గారుతాయి. నీళ్లు గారుతుంటే కన్ను ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా కొడుతుంటది. అది చూసి అక్కడున్న పోరగాళ్ళ పొట్టెగాళ్ళంతా ఇది నన్నే చూసి కన్ను కొట్టింది అనుకుంటారు. నీళ్లు దాగరు, నిద్రపోరు, సున్నముల పుల్ల లెక్క సన్నగా అవుతారు. అబ్బో అదో పెద్ద కథ. మరి ఇక తమ్మి బుర్ర ముక్కు నడ్డిగున్న దాన్ని చేసుకుంటే అది లేస్తేనే కోట ఉనింటికి పోయి పోగా కొనుక్కొని ఇంత గోడ సున్నం గీక్కొని సర్రున ముక్కులకి ఎక్కించి ఎడమ చేతి కింద ఎవరన్నా ఉండని ఆళ్ళ మీదకి శివుడంతా చీదేస్తుంది. ఇక కొంగు అది కాకుండా షింగు అది కాకుండా పందిరి గుంజలు పాత గోడలని పాడు పగ్గం చేస్తుంది. షిషి వద్దక్క. ఇక మరి ఎత్తు పనులు అని చేసుకుంటే ఏమైందక్క? ఇక ఎత్తు పనులు ఉన్నదాన్ని చేసుకుంటే తమ్మి అది మాట్లాడినప్పుడల్లా మొగని ముఖం మీదనే తుమ్పిలు పడతాయి. ఇక వానికి ముఖం కడుక్కోకున్నా సరే తుప్పిళ్ళు పడడానికి తువ్వాతో తుడుచుకుంటూ అయిపోయా. అక్క మరి ఇక నాలుక మీద మచ్చుంటే? ఇక నాలుకన మచ్చున్నది అయితే నీ కడుపుగాల అంటే నిజంగానే కడుపుగాలి తీరుతుంది. ఇక దొడ్డు పెదవులు ఉన్నదాన్ని చేసుకుంటే అది మొగని కంచంలో అన్నం పెడుతుంటే అన్నం కంటే ముందే దాని సొల్లుతోని కంచం నిండిపోతుంది. ఇక వానికి పులుసు లేకున్నా సరే. ఇక తమ్మి అడ్డజీలలు ఉన్నది గాజులేసుకొని పోయిందనుకో, ఓ ఇక మా నాన్న దాని చేతికి గాజులు ఎక్కాయి. 4 గాజులు ఎక్కితే 40 గాజులు వలుగుతాయి. పలిగిన గాజులకు 10 రూపాయలు అయితే ఎక్కిన గాజులకు పావుల పడేసిపోతుంది. అబ్బో గొప్ప అదృష్టవంతురాలు. మరి దెబ్బల సుడున్నదాన్ని చేసుకుంటే ఏమైందక్క? ఇక దెబ్బల సుడున్నదాన్ని ఎప్పుడు గుద్దుతూనే ఉండాలి. ఓ రోజు పనుండి గుద్దడు. గుద్దకపోతే తమ్మి వాడకట్లున్న ఆలీలతోని అమ్మలక్కలతోని పంచాయతీ పెట్టుకుంటది. అబ్బో ఇది కూడా బాగానే ఉందక్క. ఇక మరి అంటు కడుపుంటే? ఇక అంటుడు కడుపున్న దాన్ని చేసుకుంటే తమ్మి తిన్నప్పుడల్లా ఇంత తింటది, తిననట్టే ఉంటది. ఇక అత్తను మొగని బదనాలు చేస్తుంది. బొడ్డున సుడుంటే పిల్లలు పుట్టారు. తొట్టి కడుపున్న దాన్ని చేసుకుంటే మొగని కన్నెప్పుడు దాని కడుపు మీదనే ఉంటది. ఎందుకక్క? ఇక అత్తగారు ఎప్పుడు వస్తారో అప్పాలు ఎప్పుడు తెస్తారో, అత్తగారు ఎప్పుడు వస్తారో అప్పాలు ఎప్పుడు తెస్తారో ఎదురు చూసుకుంటా కొడుకో బిడ్డనో ఉడతారని మురుస్తుంటాడు. 9 నెలలేంది, 9 ఏళ్ళైనా అది నీళ్ళాడదు. ఇక తమ్మి తాకుడుగాలున్నదైతే మొగనికి అన్నమయ్యబోయి కాలు తలిగి అన్నం కూర మొగిరి ముఖం మీదనే ఇసిరి కొడుతుంది. ఇక ఎదురు పిక్కలుంటే పిల్లలు గారు. ఇక తమ్మి గుడ్డెలకు పాదం ఉన్నది ఆకిట్లా అడుగు పెట్టిందంటే ఎంత మంచి సంసారమైన మట్టి కొట్టుకపోతుంది. ఇక అరికాలు చూడుంటే ఎప్పుడు మందిండ్ల పొంటే తిరిగస్తుంది. ఎప్పుడు దానికి తిరుగుడు రోగమే. ఇక అందుకే తమ్మి ఇటువంటి చెడు లక్షణాలు లేని మంచి మర్దల్ని చూసి లగ్గమాడు, బతుకంతా నిమ్మలంగా ఉండు. ఓ ఎక్కరేనుక నామే నమరదల్లు 7 మేడల్ల ఎండి మేడల్లున్నా వాళ్ళల్లో నా మంచి లక్షణాలుంటేనే చూసుకొని నేను లగ్గమాడుకుంటా. సరే గాని తమ్ముడా, నువ్వు పోయి కాంచల మరి కాన్నే ఉండు, వాళ్ళని తీసుకొని వస్తాను. వాళ్ళొచ్చేదాకా నువ్వు ఎక్కడికి పోకు.
నేను పోయి నీ మర్దన్లకు ఎరక చెప్పి గుండంలో స్నానం చేయమని చెప్తా. వాళ్ళు ఆ గుండంలో స్నానం చేసేటప్పుడు ఈ వరసోక్రాలు అన్నీ గమనించి నీకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకో తమ్మి. ఎరుకోయమ్మ ఎరుక, ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా, నిన్న జరిగింది చెబుతా, నేడు జరుగుతున్నది చెబుతా, రేపు జరగబోయేది చెబుతా. ఎరుకోయమ్మ ఎరుక. ఓ ఎరుకలమ్మ ఇలా రామ్మా. ఓ ముద్దు గుమ్మల్లారా, అందరికందరు పెళ్లిడుకచ్చిండ్రు, అయినా మీకు పెళ్ళెందుకైతలేదో తెలుసా? మీ మీద దోషమున్నదే తల్లి. ఆ దోషం పోయి మీకు మంచి మొగుళ్ళు రావాలంటే మీ తాత దోడిచ్చిన కల్కి సిందోలి గుండంలో తానమాడాలే తల్లి, లేకుంటే మీ దోషం తొలగిపోదే తల్లి. ఈ ఎరుకలసాని చెప్పింది జరిగి తీరుతుందే ముద్దు గుమ్మల్లారా. ఎరుకోయమ్మ ఎరుకా. బిడ్డలారా, వేళగాని వేళ అందరూ ఇలా వచ్చిండ్రేందమ్మా? నాన్నగారు, మా ఏడుగురికి దోషమున్నదని ఎరకలసాని చెప్పింది. దోషమా మీకా? అవును నాన్నగారు, కాంచాల మర్రికడ మా తాత తవ్విచ్చిన కల్కి సిందోలి గుండం ఉందట కదా, అందులో స్నానం చేస్తే మా దోషం పోతుందట. అమ్మో, ఆ గుండం కాడికా? వద్దమ్మా, అక్కడ పెద్ద పులులుంటాయి. ఎక్కి సవారి కొడతాం నాన్న. గుడ్డేలుగులుంటాయి. కొరకాసులు పట్టుకొని పోతాం. జర్రిపోతులుంటాయమ్మా. జంజనాలేసుకుంటాం. తాసుపాములొస్తే తలకి కిరీటంగా పెట్టుకుంటాం. తుట్టె పురుగులొస్తే మట్టలెక్క చుట్టుకుంటాం. అది కాదు బిడ్డలారా, కాంచాల మరి కాడ జిట్టపులి కంటే జిత్తుల మారోడు నీ బావ బీరప్పుంటాడు. బావా బీరప్ప మా కళ్ళ పడితే ఏడు పిడికిల్లా పుష్కేను బట్టి నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, గిప్ప గిప్పాని ఉంగ పెట్టి గుద్దే జుట్టు పట్టుకొని గిరగిర తిప్పి బండకేసి మా బావను కొట్టి, బండకేసి మా బావను కొట్టి, బండకేసి మా బావను కొట్టి, తలపండు కోసుకొని తెస్తావయ్యో ఓరయ్యో మమ్ముగన్నా తండ్రి, తాతల నాటి పగదిచ్చుకుంటాం మమ్మల్ని నువ్వు బాపాకు తండ్రి. భలే భలే, బాహుబాహు. ఆహా, బిడ్డలంటే బిడ్డలు. ఈ తండ్రికి తగ్గ బిడ్డలమ్మా మీరు. ఎల్లిరండ్రమ్మా. ఏడుగురు మరదన్లొచ్చి గుండంలోకి దిగక ముందే వీరప్ప గుండంలో దిగి ఒక మూలన కాపే కాయగా తన మరదల్లొచ్చి గుండములో దిగి తానాలాడుతూ ఉంటే వరసోక్రాలున్నదవరికని వీరప్ప పరిశీలించి చిన్న మరదలు కామారతిపై మనసు పడ్డాడు. వంకలేదని బీరప్ప ప్రేమను పెంచుకున్నాడు. స్నానమాడే కామారతిని ఏయ్, ఎవరు నువ్వు? స్నానం చేస్తుంటే చూస్తున్నావు? నేనెవరో చెప్తా గాని అసలు నువ్వెవరో చెప్పరాదే పిల్ల. నేనెవరో చెప్తే తట్టుకునేంత దమ్ముందా? నా దమ్ము సంగతి ముందు ముందు నీకే తెలుస్తుంది గాని నువ్వెవరో చెప్పరాదే పిల్ల. ఏయ్, పిల్లంటవేంది? నేనేమన్నా నీకు మరదల్నా? మరదలివో మాయలాడివో చెప్తే కదా తెలిసేది. నేను నాగులకొండ నేలే నలభూపతి గావురాల చిన్న బిడ్డని. ఓహో, నాగులకొండ నలభూపతి బిడ్డవా? అయితే వరుస కలిసిందానివే. ఏయ్, వరసా గిరసా అంటావేంది? స్నానానికి వచ్చిన దానితో సరసమాడాలని చూస్తున్నావు. నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు మరదలా? నీ అయ్య నాకు మీనమామైతడు. ఆయన తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సూరమ్మ కొడుకును నేను. సరసమాడితే తప్పేంది పిల్ల? నువ్వు సయ్యంటే నిన్ను పెళ్లి చేసుకోనీకొచ్చినా. పెండ్లా? నిన్న?
పసుపంత లెక్క నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో మాణిక్యమోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో అరే అంబట్లో తెడ్డోలే నువ్వుంటావయ్యో నువ్వున్నవయ్యో అను పిల్ల అను. అందాల బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో బాగున్నావు. సిట్టున పిట్టోలే నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో మరి నువ్వు చేసిన బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో గుడి మీద కొంగోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే ఆ, గుళ్ళో లింగమల్ల నేనుంటినయ్యో నేనుంటినయ్యో తొంగోని ముఖమోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే దొరసాని బిడ్డోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో ఓ పిల్ల, నువ్వెట్లున్నావు నేనెట్లున్నావు అనే కథ పక్కకు పెట్టు. బావ బీరప్పకు నువ్వు నచ్చినావు. తప్పకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఈ పొద్దు నేను వదిలిపెట్టేదే లేదు. బావా బావా అది కాదు బావా, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎట్లా చెప్పు? మాట వరుస కన్నా గాని నీ అందానికి వంక పెట్టేదుందా బావా? మా అమ్మాయిలకు నేను గావురాల చిన్న బిడ్డను. వాళ్ళు నాకు రోజూ ఇచ్చిన పైకమంతా 7 సర్వల్లో పోసి పందిరి గుజల కింద దాపెట్టినా. 3 గడియలు నన్ను ఇడిసిపెట్టినవంటే ఇంటికి పోయి ఆ పైకమంతా తీసుకొస్తా. అప్పుడు పెళ్లి చేసుకుందాం బావా. బాగానే చెప్తున్నావు గాని నీ మాటలు నమ్మొచ్చంటావా? నీ మీదొట్టు బావా, నన్ను నమ్ము. అని అదిగిచ్చి బుదిగిచ్చి పట్టపగలే బీరయ్యకు సుక్కలు చూయించి వెళ్ళిపోయి తండ్రికి అన్ని విషయాలు చెప్పింది కామరతి. నలభూపతి భయపడి ఒంటి స్తంభం మేడలో కామరతిని దాపెడతాడు. ఎంతకు కామరతి రాకపోయేసరికి అరచేతిలో అంజనమేసుకొని అన్ని సంగతులు తెలుసుకొని ఏమి చెయ్యాలో అర్థంగాక శివుణ్ణి దలుసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై ముత్యమంతా ఆడదాని కోసము 32 ఏషాలు గట్టక దప్పదు అనంగానే గారడోని ఏషము గట్టుకున్నాడు వీరుడు బీరయ్యా. పెంచుకున్న పోరడే కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నాడే అడ్డగీతలాలుంగి చుట్టుకొని ఉన్నాడే ఎర్రాటి రిబ్బెన కట్టుకుంటున్నాడే గారడి గారడి బలే గారడల్ల పిల్లడే వీరప్పగా హరడి చెయ్యబోతున్నాడే గారడి గారడి బలే గారడల్ల పిల్లడే వీరప్పగా హరడి చెయ్యబోతున్నాడే. బీరయ్య పూరను ఉన్నాడే కోడే నాగు ఉన్నాడే కట్టెలతో కమాలు చేస్తూ ఉన్నాడే తారాల గమ్మత్తు ఉన్నాడే గారడి గారడి బలే గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నాడే గారడి గారడి బలే గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నాడే. చిలుక బొమ్మతోని చిత్రం చూపించనే మామిడి పీసును పుష్కలోన మాతనే మంచి నీళ్లు చల్లనే మాయలన్న చేసనే మాడికాయలున్న చెట్టులు ముట్టించనే గారడి గారడి బలే గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నాడే గారడి గారడి బలే గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నాడే. ఓరోరి గారడోడా మెచ్చారురా నిన్ను, ఎటువంటి విద్యాలైతే నేనేడ చూడలేదు. నా మనసునైతే నువ్వు నింపి వేసినావు. నువ్వు కోరుకుంటే సగము రాజ్యాన్నిస్తా, 5 మెట్ల బాయి 50 ఎకరాలిస్తా, పంచ కళ్యాణి ఇస్తా, పచ్చాల పల్లకిస్తా. నీకేది కావాలో కోరుకుంటే నేను కాదనకుండా ఇచ్చి పంపిస్తా. నీకేది కావాలో కోరుకుంటే నేను కాదనకుండా ఇచ్చి పంపిస్తా.
గారాడోని నేను ఓ రాజా నాకు గవ్వన్ని ఎందుకు మహారాజా అంతగా నీకి బుద్ధైతే నేను అడిగింది చేస్తావా మహారాజా తప్పకుండా చేస్తాను. ఏం చేయమంటావు? పచ్చల పల్లకిలో నన్ను కూసోబెట్టి మీ పట్నం చుట్టూ ఒకసారి తిప్పి తూర్పు దిక్కునున్న ఈరమల్ల గుళ్ళ కాడ దించిపి మహారాజా. ఓస్ ఇంతేనా? ఎవరక్కడ? మీరు వెంటనే వెళ్ళి పల్లకిని తీసుకుని 7 బోయిల్ని రమ్మనండి. అని వెళ్ళంగానే 7 బోయిలు పల్లకిని తీసుకొని కచ్చిర్ల దించుతారు. వీరప్ప వెళ్ళి ఆ పల్లకిల కూసుంటాడు. రాజు సైగ చెయ్యంగానే 7 బోయిలు ఆ పల్లకిని లేపబోతుంటే అది ఎంతకు లేవదు. బోయిలంత ప్రయత్నించినా పల్లకి లేవకపోయేసరికి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టిండు ఆ నలభూపతి. ఏమిటి మాయ? 7 బోయిలు ఒక్క మనిషిని పల్లకిని లేపలేకపోతున్నారే. మహారాజా, ఈ పల్లకి లేవాలంటే ఏం చెయ్యాలో చెప్పమంటారా? ఏం చేయమంటావు? మీ కొడుకు శుక్రాచార్యుడు నా కావడి భుజానేసుకొని నా చెప్పులు నెత్తిన పెట్టుకొని ముందట నడుస్తుంటే మీ 7 బిడ్డలు మంగళహారతులు పట్టుకొని ఆయన వెనుక నడుస్తుంటే ఈ బోయిలతో కలిసి మహారాణి గారు మీరు ఈ పల్లకి నెత్తితే లేస్తుంది. ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నాగులకొండ మహారాజుని నేను నీ పల్లకి మొయ్యాలనా? అది ఎన్నటికీ జరగని పని. కావాలంటే ఇంకా 100 మంది బోయిల్ని పిలిపిస్తాను. మహారాజా, 1000 మంది బోయిలొచ్చినా ఈ పల్లకి లేవదు మహారాజా. ఇచ్చిన మాట తప్పానని ఒప్పుకోండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. నువ్వన్నట్టే చేస్తాం. కానీ నా చిన్న బిడ్డ ఒంటి స్తంభం మేడలో ఉంది. ఆమె రాలేదు. 6 బిడ్డలతోనే హారతులు పట్టిస్తా. ముత్యాల పల్లకిలోన వీరప్ప ఊరేగుకుంటూ అత్తమామలు పల్లకి మొయ్యగా చూసుకుంటూ మురుస్తూ ఉండు. 6 తన మర్దన్లైతే ఆరతులే పట్టుకోగా వీరప్ప బామ్మరిదేమో తన చెప్పులు ఎత్తుకు నడవగా పట్నమంతొకసారి దిప్పి ఈరమల్లా గుళ్ళా కాడ తన పల్లకి కిందికి దించి అందరూ వెళ్ళిపోగానే వీరప్ప గర్వంతోని నవ్వుకున్నాడు. ఒంటి స్తంభం మేడ కాడికి చేరుకున్నాడు. కామరతిని తన గొంగడిలో ఎత్తుకొని వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. కథలు వడకమ్ము ఓ కామరతి ఓ కామరతి, మంగళారము నాడు వస్తానని చెప్పి మాయ చేస్తీవి. కథలు వడకమ్ము ఓ కామరతి ఓ కామరతి, మంగళారము నాడు వస్తానని చెప్పి మాయ చేస్తీవి. మాయ మర్మాలంటే తెలువని దాన్ని, మోసాలు గీసాలు నేర్వని దాన్ని. మంగళారం నాడే వద్దామని నేను బయలెల్లుతుంటే మంగళారం పోతే మంటల్లో పడ్డట్టు అయితదన్నరే. ఎంత జిత్తుల మారి ఓ కామరతి ఓ కామరతి, బుధవారం అన్నా రాకుంట నువ్వు ఇంట్లో ఉంటివి. ఎంత జిత్తుల మారి వే కామరతి ఓ కామరతి, బుధవారం అన్నా రాకుంట నువ్వు ఇంట్లో వంటివి. అంత శెట్టరాన్ని గాను బావయ్యో, ఎంతైనా నీవేన మరదల్లి నేను. నీ మీద బెంగతో బుధవారం అన్నా వద్దామనుకుంటే బుధవారము గొర్రె పుట్టిన దినమని పోవద్దన్నారు. నీ మీద బెంగతో బుధవారం అన్నా వద్దామనుకుంటే బుధవారము గొర్రె పుట్టిన దినమని పోవద్దన్నారు. ఓ సుప్పనాతి, బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే? ఓ సుప్పనాతి, బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే?
బేస్తారము మంచి దినముగాకుంటే శుక్రవారమేడ ఉన్నావే పిల్ల బేస్తారము మంచి దినముగాకుంటే శుక్రవారమేడ ఉన్నావే పిల్ల శుక్రవారమింటి ఆడవిల్ల గడప దాటొద్దంటూ పట్టి వట్టి నన్ను కట్టి పడేసి రానియలేదు శుక్రవారమింటి ఆడవిల్ల గడప దాటొద్దంటూ పట్టి వట్టి నన్ను కట్టి పడేసి రానియలేదు శనివారం అన్నా రాలేదు ఏందే ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే పిల్ల శనివారము నాడు రాలేదు ఏందే ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే శనివారము నా పానమైతేను సాతగాలేదు ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు శనివారము నా పానమైతేను సాతగాలేదు ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు ఏమిరా బీరా ఏమద్రాగా పోరి చూడడానికి అచ్చం చున్ను ముక్కలెక్కుంది నా మేనమామ బిడ్డ కామరతన్నా పోరి నీకా నాకా పానానికి తెగించి నేను తెచ్చుకున్నా నీకెట్లిస్తనే నీకు వరుస మంకాలి మనకి ఏమైతుందిరా అక్క అవుతుంది మంకాలి మన ఇద్దరికి అక్క అయినప్పుడు ఈ పోరి కూడా మన ఇద్దరికి పెళ్ళిపోతుంది కదా గొర్రెలు పట్టి మంచుకోమా ఏదున్నా లెక్క లెక్కనే ఉండాలి చెరి సగం పాలు పెట్టాలి పెద్దోని చెప్తున్నా ఇను ఆ పోరి నెత్తి దానికెళ్ళి నడుము దాకా నువ్వు చూసుకో నడుము దాకా నేను చూసుకుంటా చిచ్చి ఏం మాట్లాడినా ఇది మరదలంటే బిడ్డతోటి సమానం కళ్ళు పోతాయన్నా నువ్వు తొందరగా ఉజ్జయినికి వెళ్ళి లగ్గం చేసుకునికి బీరయ్య పిల్లని తెచ్చుకుండని అక్క మాంకాలని తీసుకొనిరా అంతేగాని పాలైతే మంచనంటావు సరైతే తమ్ముడు అయిపోయినా ఏం చేస్తాం అనుకుంటా పోగన్న యాది మరిచి మందలోన వండు కోగా గండు రామ చిలుకను పిలిచి బీరయ్య పెళ్లి కబురు పంపంగా ముగ్గురు మూర్తులు ముగ్గురు తల్లులు నారదుడు మర్రి తానికి వచ్చి బీరప్పకు ఆ కామరాతికి పెళ్లి ముస్తాబులు ఎన్నో చేసి మర్రి కిందనే ముత్యాల పందిరి వేయించినారమ్మో ముగ్గురు మూర్తులు ఆ ముగ్గురు తల్లులు లగ్గం జరిగే గడియ కోసమై ఎదురు చూస్తున్నమ్మో ముగ్గురు మూర్తులు ఆ ముగ్గురు తల్లులు బీరయ్య ముహూర్తం సమీపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం అక్క మాంకాలి కోసం ఎదురు చూస్తున్నానయ్యా చూడు నాయనా ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 12 ఏళ్ల వరకు నీకు లగ్గబలము లేదు వచ్చే మాంకాలి ఎట్లాగూ వస్తుంది నువ్వు కానీ నీ పెళ్లి పెటాకులు గారు నీ పెళ్ళం ఉండవయ్యా సల్లగుంట పెళ్లి మళ్ళా చేసుకోవచ్చు కానీ దొంగలు వచ్చి మందని మలుపుకపోతాను ఎల్లవు రారా బీర్గా బీరయ్య ఈ లగ్గబలం దాటితే 12 ఏళ్ళు ఆగాలి సుమా సరే పెద్దలారా ముహూర్తం దాటకుండా పెళ్లి చేసుకోవడం ఎంత అవసరమో నా 1,00,000 మందును కాపాడడం కూడా నాకు అంతే అవసరం అందుకని ఇదిగో నా కత్తికి బాసింగం కట్టి లగ్గం జరిపించండి నేను ఇప్పుడే వస్తా అలా వెళ్ళిన బీరప్ప మందను మలుపుకపోతున్నా దొంగల్ని తరిమి కొట్టి బోగన్నను బెదిరించి అక్క మాంకాలి తానికి వంపితాను కాంచాల మర్రి కాడికెళ్తుంటే ఉజ్జయినికి వెళ్ళి అక్క మాంకాల్ని కలుసుకుంటాడు అన్న బోగన్నా ఏంది బోగన్నా ఎందుకిట్లొచ్చావు 1,00,000 మంద సల్లంగా ఉందా లేక నీకేదన్నా బాధ వచ్చిందా నువ్వుండగా నాకేమి బాధక్క నీ నీడలో ఏ లోటు లేదక్క నిన్ను తీసుకపోను నేనొచ్చినానక్క ఇందాకే బీరప్ప వచ్చిండు మేన మరదల్ని ఎంటా తెచ్చిండు మర్రి కాడాలగ్గ మాడిండు నిన్ను వెంట పెట్టుకొని రమ్మండు బీరప్పకు లగ్గమైందా
అంటవని ఓ తమ్మి నేను ఎన్నడనుకోలేదు నా తమ్మి నిన్ను సాధినందుకు రావో తమ్మి నన్ను సచ్చ దెబ్బ కొడితి వీరా నా తమ్మి ఎంత పని చెత్తి వీరో ఓ వీరో నేనెందు ఓదు ఏమి చేద్దు నా వీరా ఆ పక్క ఇప్పుడు ఏమైందని ఓ అని నీ ఏడుపు నువ్వే ఏడబడుతీవి. ఇంకేం కావాలరా నాకు తెలియకుండా బీరప్ప పెళ్లి చేసుకుండు. పెళ్ళి అయిందన్ననా నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడట అన్న గంతే. అరే నువ్వేమైందో సరిగా చెప్పునా. అయ్యో అక్క ఇక చెప్తిను బీరప్ప పెళ్లి కాలే కత్తికి బాషింగం కట్టి పెళ్లి చేసిరు గంతే. ఇందరున్నా గాని ఎవ్వరూ లేకుండా ఆలగ్గమైనా ఎట్లా జరిగింది పెళ్లి పెద్ద లెక్క ఎవ్వలన్నొచ్చిండ్రా 4 అక్షింతలు ఎవ్వలన్నేసిండ్రా ఎవ్వలెందుకు లేరు అక్క మాంకాలి రావలసినోళ్ళంతా అందరొచ్చిండ్రు మెడల పాములేసుకున్నాయినొచ్చిండు 4 సేతులున్నాయినొచ్చిండు 4 తలలున్నాయిన తోటి చిరుతలు కొడుతూ సాములోరొచ్చిండు ముత్తైదులాగా 3 తల్లులు పెళ్లి పెద్దలై నిలబడిపోగా బీరప్పనైతే లగ్గమానిండు. ఓహో మెడలో పాములున్నాయనంటే శివుడు 4 చేతులున్నాయంటే నారాయణుడు 4 తలలున్నాయంటే బ్రహ్మదేవుడు చిరుతలు కొట్టుకుంటూ వచ్చినాయన అంటే నారదుడు 3 ముత్తైదువులు అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి. అంటే ఇందరిని గుర్తుపెట్టుకుని వాడు నన్ను మర్చిపోయాడా అని పట్టరాని ఆవేశంతో అక్కమాంకాలి బోగన్నను వెంట పెట్టుకొని ఉజ్జయిని పట్టణాన్ని వదిలిపెట్టి కాంచాల మర్రి కాడికొస్తుంది. పెళ్లి జరిపించి త్రిమూర్తులు 3 తల్లులు నారదుడు అప్పటికే వెళ్ళిపోతారు. అక్కమాంకాల్ని చూసి దంపతులిద్దరూ ఆశీస్సుల కోసము కాళ్ళు మొక్కబోతుంటే ఈసడించుకుంటూ వెనక్కి జరిగింది ఆ అక్కమాంకాలి. ఎందుకింత మోసం చేస్తివిరా ఓ బీరా నన్ను ఎంత సిన్న సూపే చూస్తివిరా ఎన్ని కలలు నేనే గంటినిరా నిన్ను చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతినిరా శరతమ్మి భుజం మీద నిన్ను మోసి భుజం కాయగా శరతమ్మి కన్న తల్లి తీరుగనే నిన్ను నేను సాదుకుంటి కాని దాన్ని నన్నే చేస్తివిరో. నాకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకున్నందుకు నన్నింత చిన్నబుచ్చినందుకు రాబోయే కాలంలో మన భక్తులు నీ పండగను ఎంత ఘనంగా చేసినా తెల్లవారే నీ గుడి చిన్నబోతుంది కొంగలు తొక్కిన మర్రిలాగా అవుతుంది కళ తప్పుతుంది. ఇదే ఈ అక్కమాంకాలి శాపం.
అలా అనంగానే నిజము తెలిసి అక్క మాంకాళి శాంతించి ఆ దంపతులిద్దరికి నాగవెల్లి ధరిపించి ఇంటికి తీసుకుపోయింది. 3 రాత్రులు గడిచినాక బీరయ్యను మందకాడికి పంపించి కామారతికి పనులు నేర్పిస్తుంటుంది అక్క మాంకాళి. కామారతి, కామారతి, చూడమ్మా కామారతి, ఆడపిల్ల అమ్మగారింటి కాడ ఎట్లా ఉన్నా ఏమీ కాదు గాని అత్తగారింటికొస్తే అన్ని పద్ధతులు పనులు నేర్చుకోవాలమ్మా. పుట్టింట్లో నువ్వు మహారాజుకు బిడ్డవైనా మెట్టింట్లో నువ్వు బీరయ్య భార్యవి. ఇంటి పనులతోటి కులం పనులు కూడా నేర్చుకోవాలి. ఆయురారోగ్యాలను, బుద్ధిని, బలాన్ని ఈ మానవ కోటికి మనం అందించాలి. ప్రతిరోజు మన 1,00,000 గొర్రెల మంద నుంచి చక్కగా పాలు పిండుకోవాలి. ఆ పాలు ఈ ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఆ పాలను తోడేస్తే పెరుగైతుంది. దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. అదే పెరుగును చిలికితే సల్లైతుంది. అది జనాలకు ఉపయోగపడుతుంది. ఆ సల్లను చిలికితే వెన్నొస్తుంది. ఆ వెన్న కూడా ఎంతో ఉపకారం చేస్తుంది. చివరికి ఆ వెన్నను కాస్తే నెయ్యిగా మారుతుంది. దానివల్ల మనుషుల బుద్ధి వికసిస్తుంది. మన కులవృత్తిని మనం చక్కగా నెరవేర్చుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. అలాగే వదినమ్మా, నువ్వు దగ్గరుండి నేర్పించే ఏ పనినైనా నేర్చుకుంటాను. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్క మాంకాళి. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్క మాంకాళి. పనులెన్నో నేర్పుతున్నది అక్క మాంకాళి. ఆకిలుకి అలుకు జల్లి ఇంటి పనులెన్నో నేర్పే సల్లజిలికి ఎన్నను తీసే ఎన్నగాచి నెయ్యిని తీసే కులపోల్ల పనులను ఎన్నో కన్న తల్లై నేర్పిస్తుంటే వదినెలో తన తల్లిని చూస్తూ కామరాతి ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. తన తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసి మంచి బుద్ధుల్ని నేర్పించి ప్రయోజకుణ్ణి చేయటమే కాకుండా తన మరదలికి కూడా దగ్గరుండి అన్ని పనులు నేర్పించానని తృప్తి పడుతుంది అక్క మాంకాళి. ఇక ఈ జన్మకు ఈ అదృష్టం చాలనుకొని తన అవతారాన్ని ముగించాలనుకొని దూరం నుంచే ఆ దంపతుల్ని దీవించి ఇంట్లోంచి బయటికెళ్తుంది. అక్క మాంకాళి. అక్క కోసం తమ్ముడు బీరప్ప పిచ్చి పట్టినట్టు అందరినీ అడుగుతున్నాడా, ఇల్లు ఇల్లు గాలిస్తున్నాడా, నాకెక్కడుందని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడా. పట్నమంతా దేవులాడినా జాడపత్తా దొరకకపోతే పొలి మేరకు చేరుకొని బాయిలల్లా తొంగి చూస్తూ అడవిలోకి ఉరుకుతున్నాడా. ఆ తమ్ముడు బీరయ్య ఆగమాగం అయిపోతున్నాడా. చెట్టు కింద కూసున్న మాంకాళి
కన్న తమ్ముడు బీరయ్య వస్తుండని తల్లి తెలుసుకొని దూరం నుండే దీవెన పెట్టింది నిలబడ్డ సోటే ముద్దరాయిగా మారేపోయింది ఏమి పాపము నేను చేస్తేనే అక్క మాంకాలి నాకింతటి శిక్షను నువ్వేసినవు ఎందుకు నా తల్లి సల్లనైన తల్లివి నీ మనసుకు బాధెందుకు కలిగే నీ అండలేక నేననాథనయ్యి అల్లాడిపోతీ నువ్వే లేని నేనుండి లాభం ఏముంది బతికి ఉద్ధరించేదేముంది అని బాధను తట్టుకోలేక బీరప్ప కూడా అక్కకు ఎడమ పక్కన నిలబడి ముద్దరాయిలా మారి ఇది చూసి కామరాతి తాను కూడా భర్త ఎడమ పక్కన నిలబడి ముద్దరాయైపోతుంది కామరాతి అన్నా భోగన్న విచారించకు అక్క మాంకాలి నేను కామరతి మేమందరము ఈ అవతారాన్ని చాలించాము కురుమగొల్లుళ్లకు మనం కులదేవతలమై వారిని ఎల్లవేళలా కాపాడుకుందాము నీవు 1,00,000 మందను మన భక్తులకు అప్పగించి కులవృత్తిలో జీవించమని చెప్పి నీవు కూడా ఈ అవతారాన్ని చాలించి మాతో సమానంగా పూజలందుకో. అలా అక్క మాంకాలి బీరప్ప కామరతి వాళ్ళ అవతారాన్ని చాలించి శిలారూపులుగా మారారు. బీరప్ప అన్న భోగన్నకు చెప్పినట్టుగా 1,00,000 గొర్రెల మందను గొల్ల కుర్మొల్లకు అప్పగించి భోగన్న కూడా శిలగా మారిపోయిండు. అప్పటి నుండి అంగరంగ వైభవంగా అయ్యాలం బీరప్పకు 5 ఏళ్లకొక్కసారి కుర్మ గొల్లలంతా పూజలు చేసుకుంటూ పండుగ జరుపుకుంటున్నారమ్మా. ఆ ఉజ్జయిని కొండల్ల మోహినికి శివునికి పుట్టిన మాంకాళి గొడ్డువతులారెడ్డి ఇంట్లోన గౌరల బిడ్డై పెరిగింది. మాంకాళి కాలు అడగానే గొడ్డువతురెడ్డి ఇల్లాలు గర్భమునైతే దాల్చింది, అడవిళ్లకు జన్మను ఇచ్చింది. ఆడవిల్ల చంద్రమ్మై అక్క మాంకాళితో వెరుగంగా సెల్లే చంద్రమ్మను పానంగా చూసుకున్నాక మాంకాళికి మల్లన్న అడవిల్ల కట్నం కింద ఇచ్చిన 7 గొర్రెలని బల సక్కంగా సాది సవరించి 1,00,000 మందను చేసుకొని ఆ మందను గాయ అడవిలకు సెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది.
ఎర్రటి ఎండల్లి ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు ముచ్చట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు ఇనిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు తప్పుడు ఆ సప్పుడినగానే చెట్టు పైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య ఎన్నడు నేను నీ కళ్ళలో నా శివయ్య ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య ఏదైనా సాధించి నిన్ను